అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11 గంటల తర్వాత నేను సంతగేట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని వైసీపీ నాయకులు స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటి గారైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా మిస్బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి కొట్టడానికి ట్రై చేశారు. నా చేతిలో ఒక 2 ప్యాకెట్స్ పౌడర్, వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి, పుంగనూరు గబ్బు పట్టించడానికి, పిల్లలు పుంగనూరు టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం, వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు. నా దగ్గర ఆ ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు. కొంతమంది పేర్లు ఫోర్సబుల్ గా చెప్పించాలని ట్రై చేశారు. బట్ నేను తొందరలో ఏదో చెప్పేశాను. నాతో మిస్బిహేవ్ కూడా చేయడం జరిగింది వాళ్ళు. తర్వాత నేను బ్యాక్ సైడ్ ఇంకా వచ్చి ఇటు వచ్చేసాను. కొద్దిగా ట్రై చేశారు మిస్బిహేవ్ చేయడానికి, చేయి ఎత్తడానికి ట్రై చేశారు, కొట్టడానికి గాన. బట్ నేను కొద్దిగా చేతులు అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాను. ఓన్లీ యూత్ కొంతమంది ఉన్నారు, పర్టికులర్ గా ఆ కమ్యూనిటీని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది బిలో కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంచెం చెప్పలేము. పలానా కమ్యూనిటీని కూడా చెప్పేదానికి నాకు వాళ్ళు బ్యాడ్ పేర్ చేసుకోవడానికి వీల్లేదు. ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్పడానికి కూడా కొంతమంది గ్రౌండ్ లెవెల్ థింకింగ్ వాళ్ళు. అమ్మగుట్టి కొట్టినాడు, కారణం అదేమో తెలియదు. వాళ్ళ గ్రూప్ అంతా వాళ్ళు మొత్తం ఆడున్న జనాలు నాకు మాట్లాడుతూ ఉంటారు, నువ్వు ఏం